అయితే ఇలా పీల్ చేసిన కూరగాయల పుట్టండి ఇవంతా చూడండి. ఆనియన్, కూరగాయలు, ప్రతి ఒక్క కూరగాయ. ఇక మునగకాయ ఏదైతే మా దగ్గర ఎక్కువ వాడతా నేను. ఇంకా ఆనియన్స్, స్వీట్ కార్న్ పొట్టు, ఇదంతా నేను ఈ బ్యాగ్లో నిండా జమ చేస్తానండి. ఇదంతా తీసుకెళ్ళి ఎరువు కోసమని నేను ఇలా అయితే వేస్తాను. వేసి దీనిపైన మట్టి వేస్తానండి. మనకు ఎరువు తయారవుతుంది. ఒక 1 మంత్లో అలా ఎరువు అయితే వచ్చేస్తుందండి. సమ్మర్ కదా, తొందరగా వచ్చేస్తుంది. ఎలాగో చూపిస్తాను నేను. ఇలాగైతే అంత కూరగాయల పుట్టు అయితే వేసుకోవాలండి. చూడండి, ఇలా పల్లి పొట్టు ఇవన్నీ నేను ఇలా వేస్తాను సంచిలో. సమ్మర్ కదండి, మనకు తొందరగా ఎరువు అయితే రెడీ అవుతుంది. ఈ ప్రాసెస్ అయితే ఇలా దీనిపైన మట్టి వేసేస్తానండి. మట్టి అంతా వేసేసి ఇదిగో మట్టి వేస్తాను. సమ్మర్ కదా, మనకు తొందరగా ఎరువు అయితే రెడీ అవుతుంది. ఇట్లా ఈ మట్టి అంతా కప్పేసి దీనిపైన మనం కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఇలా చూడండి, మనకి ఒక 2 బకెట్ నిండా అయితే మనకు ఎరువు రెడీ అయిపోతుంది. ఆర్గానిక్గా మనం ఇలా రెడీ చేసుకోవాలండి ఎరువుని. మన ఇంట్లో వాటితోనే కొనే అవసరం లేదు. ఇదే ప్రాసెస్తోనండి చేశాను ఇంతకుముందు. ఇలాంటి అయితే 2 బకెట్లు అయితే నాకు వచ్చింది ఎరువు. చూడండి ఎంత బాగుంది. ఇదిగో దీనిపైన అయితే వాటర్ ఇద్దామండి. దీనిపైన అంతా మనం వేసుకున్నాం కదండి పొట్టు అంతా. ఇక్కడ వాటర్ అయితే వేయాలి. వాటర్ వేసి ఇలా పెట్టేస్తే ఇంకా ఇలా అండి, ఇలా పెట్టేసుకొని చక్కగా ఇట్లా బండలో పెట్టేసుకుంటే మనకు ఎరువు అయితే రెడీ అవుతుంది. అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూడాలండి, ఎందుకంటే దీనికి గాలి కూడా తగలాలి కదా. కొద్దిగా 1/2 అవర్ అన్న ఒక 10-15 మినిట్స్ అట్లా ఓపెన్ చేసి పెడతాను అప్పుడప్పుడు మధ్యలో. ఇలా అయితే పెట్టేసుకోవాలండి, మనకి ఎరువు రెడీ అవుతుంది. చూడండి, ఇదే ప్రాసెస్తో చేశాను కదా, చక్కగా ఇంత ఎరువు అయితే నాకు వచ్చేసింది. 2 వచ్చేసినాయండి. ఇంకొకటేమో నేను ప్లాంట్స్కి వేసాను. ఇదేనండి ప్రాసెస్ అయితే.